నమస్తే. మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి ఉన్నారు. నమస్తే అన్న. కర్రెగుట్ట పైన బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను చంపాలనే దృష్టితోనే కర్రెగుట్ట పైన వేలాది బలగాలను దింపింది. హెలికాప్టర్ చుట్టూ తింపుతూ ఉంది. అసలు బలహీన స్థితిలో ఉన్నటువంటి మావోయిస్టులను ఒక ఉక్కుపాదంతో అణచాల ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా మావోయిస్టు చంపాలని లేదు, కానీ మావోయిస్టులు జనాల్లోకి వచ్చి బతకాలని, జనాల్లో ఉండి అభివృద్ధి కావాలని, వాళ్ళు కూడా మనుషులు కలవాలని ఒక ఆలోచనతోటి మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి ఆ కర్రెగుట్టల్లో ఉందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే పేదోళ్ళు, బడుగు బలహీన వర్గాల వారు, దళితులు, గిరిజనులు నక్సలైట్లు ఉద్యమంలో చేరి పాపం వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు రోజు రోజుకి. ఇప్పుడు కాదు కదా, సంవత్సరాల కొద్దిగా జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నాయి. ఈరోజు చేయాలనుకుంటే, ఈరోజు నిజంగానే వాళ్ళకి నిజంగానే రావాలనుకుంటే జనాల మధ్యలోకి వచ్చి జనాల మధ్యలో ఉండి అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతోటి కుటుంబాలతో బతికితే ఎవరొద్దు అంటారు చెప్పండి? ఎవరొద్దు అంటారు? మధ్యలో ఎంతసేపు ఉన్నా కూడా వస్తాం అంటారు కానీ రారు. మరి ఆయుధాలు వదిలిపెట్టి వస్తే, పబ్లిక్లోకి వస్తే వాళ్ళు కూడా మంచి వస్తామంటారు కదా, చర్చలు చేస్తామంటారు. చర్చలు ఎక్కడ? ఆయుధాలు వదిలిపెట్టి రమ్మని చెప్పండి. లేఖలు కూడా రాసిరు బహిరంగంగా చర్చకు వస్తామని చెప్పి. ఆయుధాలు వదిలిపెట్టి రమ్మని చెప్పండి. ఆయుధాలు వదిలా అంటారు, అవసరమైతే ఆయుధాలు వదిలిపెట్టకుండా ఏ విధంగా చర్చలకు వస్తారు? ఏ విధంగా చర్చలకు వస్తారు? ఏవి మాట్లాడతారు వాళ్ళు చెప్పండి? మాట్లాడాలంటే, చర్చలకు రావాలంటే ఆయుధాలు వదిలిపెట్టి వస్తే వదిలిపెడితే తప్ప మీరు చర్చలు జరిపారా ప్రభుత్వం? ఇప్పుడు పక్కన ఆయుధాలు పెట్టుకొని ఈరోజు చర్చలకు వస్తుంటే, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఏమైంది? చర్చలకు వచ్చారు కదా, మళ్ళీ పోయి దాంట్లో మళ్ళీ అదే యాక్టివిటీ కంటిన్యూ అయిపోయింది కదా. ఈరోజు నేను ఏమంటున్నానంటే చర్చలకు రావాలంటే ఆయుధాలు వదిలిపెట్టి వస్తే డెఫినెట్గా అందరు బతకాలి. ప్రాణాలు ఎందుకు కోల్పోతూ ఉన్నారు? ఇప్పుడు ఇటువైపు ఏమో పోలీసు వాళ్ళు ప్రాణాలు పోతూ ఉన్నాయి, అటువైపు మావోయిస్టుల ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు కూడా జనాలే కదా, మావోయిస్టులు జనాలే కదా. మరి ఇటు రెండు రకాలుగా ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఎందుకు రావట్లేదు? మధ్యలో వీళ్ళంతా ఇప్పుడు ఏవైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే నిజంగా పిలవాలని చెప్తున్నారు, కానీ పిలిచే ముందల మీకు ఒక అండర్స్టాండింగ్ రావాలి కదా. ఇప్పుడు కర్రెగుట్టలు ఉన్నాయి, ఇప్పుడు అడవుల్లో డెఫినెట్గా మరి సోదాలు చేస్తారు. ఎందుకంటే గిరిజనులు ఎంతోమంది, వేల మంది. చంపొద్దు, జనం నుంచి వచ్చిన రియాక్షన్, చంపొద్దు, ఆధీనం తీసుకోండి, కాకపోతే చంపొద్దు అనే వర్షం వస్తుంది. డెఫినెట్గా చంపారు, దొరికితే కదా ఒకళ్ళు కనబడు, బాడీలు కూడా కనబడకుండా చేస్తారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఏమంటున్నా అంటే కర్రెగుట్టల మీద ఏదైతే ఉన్నారో అక్కడ నాకు తెలిసినంత వరకు లేరని చెప్పి తెలుస్తూ ఉంది. స్వాధీనపరచుకున్నారు పోలీసు వాళ్ళు కూడా, అక్కడ ఆర్మీ కూడా స్వాధీనపరచుకుంది, సిఆర్పిఎఫ్. అలాంటిది ఈరోజు నేను ఏమంటున్నా అంటే వాళ్ళందరూ కూడా మావోయిస్టులంతా ఇప్పుడు జనాల్లోకి రావాలని ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. హోం మంత్రి మినిస్టరు ఎవరు ఉన్నారో అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు, మీరు జనాల్లోకి వచ్చి బతకండి, మంచిగా ఉండండి. ఎవరు మావోయిస్టులు ఎవరు? ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వాలు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ప్రభుత్వాలు అట్లా కాకుండా వాళ్ళు పట్టించుకున్న నాదులు లేకుండే ప్రాణ నష్టం చాలా ఎక్కువ జరిగింది. ఇప్పుడు వాళ్ళ బలైన స్థితిలో ఉన్నప్పుడు మనం బయటికి రావాలి కదా, బయటకు వచ్చి బతికితే మంచిదే కదా. వాళ్ళంతా కూడా ఎందుకు రావట్లేదు? ఎందుకు తప్పించుకుపోతా ఉన్నారు? తప్పించుకున్నట్టు అంటారు. డెఫినెట్గా తప్పించుకున్నట్టే కదా. ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి పోయారు, వేరే అడవుల్లోకి పోయారు. ఆ అడవులు ఎక్కడ ఉన్నారో కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎవరు ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ఏంది అసలు? దేనికోసం యాక్చువల్గా మావోయిస్టుల ఇప్పుడు అడవుల్లో ఉంటున్నారు? దేనికోసం ఉంటున్నారు? గిరిజనుల బతుకులు బాగుపరచాలని కదా. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, చదువు లేక ఎవరైతే నక్సలైట్ల ఉద్యమంలో పోయారో వాళ్ళ బతుకులు ఎందుకు పాడు చేస్తూ ఉన్నారు? ఈ పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా వాళ్ళని ఎందుకు ట్రైన్ చేసి వాళ్ళని మరి అడవులోకి పంపుతూ ఉన్నారు? అవన్నీ మానేసేసి ఈరోజు టెక్నాలజీ పెరిగింది, అభివృద్ధి పెరిగింది, అన్ని రకాల అవకాశాలు వచ్చినాయి, విద్యా ఉద్యోగాల అవకాశాలు చాలా వచ్చినాయి. వాటిని ఉపయోగించుకోవాలి. అంటే ఈ రాజకీయ నాయకుల దోపిడీని ఎదిరించాలంటే అన్నలు ఉండాలని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న వర్షన్. ఈరోజు మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంది? అంత్యోదయ సిద్ధాంతం. చివరి మూలన ఉన్న వ్యక్తి కూడా బాగుపడాలని ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా రీచబుల్. ఇప్పుడు చూస్తున్నారు ప్రతి ఒకటి కాదు, రెండు కాదు, గ్రామాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే మరి ఎన్ని రోజులు మావోయిస్టులు ఉంటారు? ఎన్ని రోజులు అడవుల్లో ఉండి దాక్కొని మరి ఆ ప్రాణ నష్టానికి కారణమవుతారు చెప్పండి? ఇవన్నీ కూడా ఏంటంటే బయటకు వచ్చి గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి జరగట్లేదా? గిరిజనులు ఏం చేసి గిరిజనులను కూడా చంపుతారు అని చెప్పేసి అంటున్నారు. నేను అదే ఇప్పుడు గిరిజనులు అయినా కూడా ఎవరైనా కూడా బయట గిరిజనులు సపోర్ట్ చేసినంత మాత్రమే వాళ్ళని చంపేస్తారా? ఎక్కడ జరగట్లేదు కదా, గిరిజనులు చంపట్లేదు, గిరిజనులు ఎక్కడ కూడా జరగలేదు. అది ఇవంతా ఏంటంటే ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు కొంత ఇది చేస్తూ ఉన్నారు తప్పితే ఇక్కడ కావాలని ఎక్కడ జరగట్లేదు. ఇక్కడ
వాళ్ళు నిజంగానే ఏదైతే కౌంటర్ అటాక్స్ ఉంటాయో వాటిలో చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ బంద్ చేసేసి పబ్లిక్లోకి వస్తే మంచిదే కదా, అందరు బాగుపడవచ్చు కదా. ఎందుకు రావట్లేదు? ఎందుకు ఎన్ని రోజులని దాక్కుంటారు, ఎన్ని రోజులని ఉంటారు అక్కడ? ఇదంతా జరగాల్సి, ఇదంతా కూడా సామరస్యంగా జరగాలి. చాలామంది రాలేదు ఇప్పటివరకు, చాలామంది వచ్చారు. వాళ్ళు నిజంగానే వాళ్ళకి హెల్త్ బాగాలేకున్నా, వాళ్ళకి ఆరోగ్య స్థితి కానీ లేకపోతే ఫైనాన్షియల్గా బాగాలేకుండా చాలామంది వచ్చి బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇప్పుడు కూడా? మీరైతే చర్చలు జరప అంటారు. చర్చలు ఇప్పుడు అదే ఇప్పుడు వస్తే డెఫినెట్గా ఆయుధాలు వదిలేసి వస్తే డెఫినెట్గా చర్చలు జరుగుతాయి. కానీ వదలట్లేదు కదా వాళ్ళు. ఆయుధాలు వదిలిపెట్టకుండా ఎట్లా? వాళ్ళు ఆయుధాలు వదిలిపెడితే వాళ్ళని మావోయిస్టులను ఎందుకంటారు? వాళ్ళు అదే వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళతో చర్చలు ఉంటాయి, అభివృద్ధికి డెఫినెట్గా వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకొని ఎవరెవరికి ఏం చేయాలని సపోర్ట్ కూడా ఇస్తారు. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా, ఒకటి కాదు, సెంట్రల్ గవర్నమెంట్స్ రెడీగా ఉన్నాయి, బోలెడైన పథకాలు ఉన్నాయి చెప్పాలంటే. ఏమంటున్నాయి ఇప్పుడు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. గతంలో కూడా చంద్రబాబు కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, చాలామంది చాలా ఆపరేషన్లు చేసిరు. ఎన్ని ఆపరేషన్లు చేసినా కూడా మావోయిస్టులు ఇప్పటి వరకు వాళ్ళు బతకగలిగారు కదా, ఏమంటారు? అది ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? పోనీ ఎంతమంది చచ్చిపోయారు? మరి ఆ చచ్చిపోయిన వాళ్ళు కారణం ఎవరు? పెద్ద పెద్ద లీడర్లే కదా. మరి వాళ్ళందరూ ఎందుకు వాళ్ళు మోటివేట్ చేయట్లేదు? మీరు బతకండి, ఇప్పుడు అప్పట్లో జనాలు వేరు, ఇప్పుడు అభివృద్ధి వేరు. ఎంతోమంది ఈరోజు కూలి చేసుకొని బతికితే రోజుకు 1000 రూపాయలు ఇస్తున్నారు, 30,000 రూపాయలు నెలకు వస్తూ ఉన్నాయి. కూలి చేసుకోమంటారా? ఇక్కడికి వచ్చి బయటకు చెప్తున్నా నార్మల్గా చెప్తున్నాను. మరి అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? ఎట్లా వస్తాయి డబ్బులు? ఎట్లా వస్తాయి? మరి నేను ఏంటంటే భార్య బిడ్డలు బతకాలన్నా, కుటుంబాలు బతకాలన్నా, తల్లిదండ్రులు పోషించాలన్నా బయటకు వచ్చి మరి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటేనే కదా, ఏదో ఒక జాబ్ చేస్తేనే కదా ఈరోజు మరి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు బతికేది. బతుకులు ఎట్లా ముందుకు పోతాయి? ఎన్ని రోజులు ఉంటారు అట్లాగా? వ్యతిరేకనే కదా ఇక్కడ. ఇది అక్కడ బతకాలన్న బ్రతుకు లేదు బయట అని చెప్పేసి వాళ్ళు. తెలంగాణ కేసీఆర్ ఏం చెప్పిండు? మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, దానికోసం తెలంగాణ అభివృద్ధి చేసినాం, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, మరి ఎక్కడ పోయినని చెప్పి ఇప్పటిదాకా మరి చెప్పిండు కదా. మరి ఇది ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. కేసీఆర్ ఏం తీసుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సానుభూతి వ్యక్తం చేస్తుండు, వాళ్ళని కాపాడాలి, వాళ్ళు బతకాలి. సంవత్సరాలు చేంజ్ చేసిండు, సానుభూతి కనపడలే, మావోయిస్టులు కనపడలే, మావోయిస్టుల బతుకులు కనపడలే. ఎక్కడ పోయిండు ఆయన? 10 సంవత్సరాల నుంచి నిద్రపోయిండా? మావోయిస్టులు ఇప్పుడు గుర్తు వచ్చారు ఆయనకి? 10 సంవత్సరాల క్రితం అదే మాట్లాడిండు. మళ్ళీ ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏది మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఇదంతా ఏంటంటే మోడీకి హెచ్చరిస్తుండు, ఆపాలి కాగారు అని చెప్పేసి మోడీకి హెచ్చరిస్తుంది. ఆయన ఎవరు హెచ్చరించడానికి? ఆయన చెప్తే నడుస్తుందా ఇక్కడ ఏమన్నా? ఆయన చేసేది చేయకుండా 10 సంవత్సరాలు మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి ఆగమాగం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల కుప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది. ఏం చేస్తున్నారు ఇద్దరు? 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ఎక్కడ కూడా అభివృద్ధి కనపడలేదు. అభివృద్ధి పక్కనే, కానీ ఇక్కడ మావోయిస్టుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తే, అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు, కేంద్ర మంత్రివర్యులు, హోంమంత్రి శాఖ మంత్రివర్యులు క్లియర్ చెప్పారు, మీరు రండి, మీరు జనజీవన స్రవంతిలోకి రండి, మీరు బతకండి, మీరు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి, ప్రపోజల్స్ ఉన్నాయి, కానీ యాక్సెప్ట్ చేయట్లేదే. అదే ప్రాబ్లం ఇక్కడ. ఇది చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడైతే గన్ను పక్క పెట్టి వస్తారో అప్పుడే మాట్లాడదాం తప్ప అంతవరకు మాట్లాడలేదు అని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ పాష్తో అక్షిత్, హైదరాబాద్.